యూట్యూబ్ ఛానల్. సో ముందైతే ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు తమిళ చూసే ఉంటారు కదా ఈరోజు అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది. మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఆల్రెడీ తమిళలో ఉంది, క్రూజ్కి వెళ్తున్నాము. సో మాకు 3 days 4 days 3 nights 2 days సరిపోయారు ఇద్దరు. ఫ్రైడే అంతే 3 nights 4 days. యా, మేమైతే మాత్రం ఇప్పుడు మన వైజాగ్ నుంచి చెన్నై వరకు క్రూజ్ ట్రిప్ అయితే వెళ్తున్నాం. మధ్యలో పాండిచ్చేరి కూడా హాల్ట్ లో ఉంటుంది. క్రూజ్ ఎలా ఉంటుంది, బయట ఎలా ఉంటుంది, లోపల రూమ్స్ ఎలా ఉంటాయి, మాకు కూడా ఫస్ట్ టైం క్రూజ్ ఎక్స్పీరియన్స్. చాలా వీడియోస్ లో చూస్తాం ఎలా ఉంటుందో, బట్ లైవ్ లో ఇప్పుడే చూస్తాము. అసలు ఏంటి, అసలు షిప్ లో 3 days ఎలా ఉంటుంది అనేది చాలా ఎక్సైటింగ్ గా కూడా ఉంది మాకు. సో మీరు మాతో పాటు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అంటే వీడియోస్ చూసి. సో అందరూ కూడా వీడియో స్కిప్ చేయకుండా ప్రతి వీడియో చూడండి. మేము ప్రతి రోజు డే 1 డే 2 అన్ని కూడా అన్ని చూపిస్తూ ఉంటాము. సో మాకైతే అసలు నైట్ సెలబ్రేషన్స్ అన్ని కంప్లీట్ అయ్యి పడుకునేసరికి 3 అయిపోయింది. నిద్ర కూడా లేదు, 3:30 వరకు అయిపోయింది. నిద్ర కూడా ఏం లేదు, చాలా టైర్డ్ గా కూడా ఉంది. సో బట్ ట్రిప్ అంటే కొంచెం ఎనర్జీతో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఇప్పుడు టైం అయితే 1 గంట అలా అవుతుంది. ఇప్పుడు మేము స్టార్ట్ అయితే మనకు 1 నుంచి ఏదైనా తినేసి మేము స్టార్ట్ అవుతాము. యాక్చువల్లీ అక్కడ మాకు 2కి అలా రమ్మన్నారు. లేదు 1 నుంచి 4 రమ్మన్నారు, 1 to 4. బట్ లేట్గా వెళ్తే మంచిది, ఎందుకంటే అక్కడ చాలా ఎక్కువ ఉంటారు కాబట్టి. కానీ అందరూ ఏమంటున్నారు అనుకుంటున్నావు, వేగంగా వెళ్తే మంచిది, క్యూ ఎక్కువ ఉంటుంది, మీరు ముందు వెళ్ళిపోవచ్చు అని అంటున్నారు. ఏమో తెలియదు, బట్ చూద్దాం ఏ టైంకి వెళ్ళొచ్చు. అండ్ మేము వెళ్ళబోతే ఎవరో వెళ్తామంటే నేను, మా చెల్లి, మా అమ్మ, ఇంకో అమ్మాయి, మా అత్త వాళ్ళ పాప, మొత్తం 5 కలిసి వెళ్ళబోతున్నాం క్రూజ్కి. సో మా ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాం, చూడండి. ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కన్ఫామ్గా లైక్ చేసుకోండి, మీరు లైక్ చేయడం వల్ల మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఓకే గైస్, మేము స్టార్ట్ అవుతాం ఇంకా. ఓకే గైస్, ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం. టైం వచ్చేసి 1:54 అవుతుంది. సో వెళ్ళాక అప్డేట్ చేస్తాం. గైస్ ఫైనలీ మేము కారిడోలా క్రూజ్కి అయితే వచ్చేసాం. పోర్ట్ ఏరియా దగ్గర నుంచి బస్ ఎక్కాం, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాం. సో ఫస్ట్ అయితే చెక్ ఇన్ అవ్వాలంట, దాని తర్వాత మేము లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. వీఆర్ ఎక్సైటెడ్, కమ్ ఆన్ లెట్స్ గో. ఒక్క నిమిషం ఆగండి, నేను బ్యాక్ క్యామ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది యాక్చువల్ వ్యూ, ఇలా చూడండి. చాలా అంటే చాలా పెద్దది. చెప్పండి. చాలా బాగుంది, చూడడానికి చిన్నది ఉంటదేమో అనుకున్నాను కానీ చాలా బాగుంది. ఎంట్రీ అయితే లోపలికి అయితే వచ్చేసాం. ప్రస్తుతానికి అయితే కింద ఫోటో ఒకటి తీశారు, ఇక్కడ అందరికి ఫోటోలు తీస్తున్నారు, కావాలంటే ఫోటోలు తీసుకోవచ్చు. ఇక్కడైతే ఇప్పుడు మనకి వెల్కమ్ ఫోటో అంట, క్రూజ్ లో పెట్టడానికి అయితే మాత్రం. సారీ, No, I am not recording that. I am recording myself. ఓకే. యాక్చువల్గా మనకి ఇక్కడ వెల్కమ్ ఫోటో అని తీద్దాం అంటున్నారు. సో అది క్రూజ్లో అక్కడ చూపిస్తారంట, తీసుకుందాం. రికార్డ్ చేయనివ్వట్లేదు. గైస్ ఇప్పుడైతే మనం అంతా చెక్-ఇన్స్ అన్నీ, బ్యాగ్ చెకప్స్ అన్నీ చేసుకున్న తర్వాత లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. పైకి వెళ్ళాక మొత్తం అంతా మేము చూపిస్తాం. ప్రస్తుతానికైతే లోపలికి ఎంట్రీ. గైస్ ఇప్పుడైతే మనం పైకి ఎక్కుతున్నాం. అబ్బో, రండి. థ్యాంక్ యూ.
గైస్ చెక్ ఇన్ అయిపోయింది. మన ఎయిర్పోర్ట్లో ఎలా అయితే చెక్ ఇన్ చేస్తారో సేమ్ ఇక్కడ చెక్ ఇన్ కూడా అలానే ఉంది. దాని తర్వాత మనకి గంధపు బొట్టు అయితే పెట్టారు. సో ఈ కార్డ్స్ అయితే ఇచ్చారు. సో పదండి, ఈరోజు మనం క్రూజ్ హోమ్ టూర్ చేయబోతున్నాం. మా హోమ్ టూర్ అడుగుతున్నారు. రూమ్ టూర్. ఓకే, మా హోమ్ టూర్ అడుగుతున్నారు కదా, మేము ఇక్కడ రూమ్ టూర్ చూపిస్తాము. సో ఫస్ట్ కార్డ్ పెట్టి ఒక్కటి అవుతుంది అలా. సో గైస్ కమాన్, చూడండి మీరే. సో మేము ఇద్దరు ఉంటున్నాం కాబట్టి మాకు ఇలాంటి టైప్ ఆఫ్ బెడ్ ఇచ్చారు. సో మా అమ్మ వాళ్ళకి అయితే ముగ్గురు ఉంటున్నారు, వాళ్ళకి సపరేట్ బెడ్స్. ఇక్కడ సింగిల్ బెడ్ వచ్చింది, అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇదైతే చూడండి. సో చూడండి గైస్, అది మనం ఆ వ్యూ చూడండి గైస్, ఇది ఓషన్ వ్యూ. సో మూవ్ అవుతున్నప్పుడు మనకి చాలా బాగుంటుంది. సో దాని తర్వాత ఇక్కడ ఏం చూపిద్దాం, ఇది ఇక్కడ ఇదైతే డ్రెస్సింగ్ టేబుల్. మంచిగా కూర్చొని మనం రెడీ అవ్వచ్చు ఈ ప్లేస్లో. డెస్క్ కూడా ఉంది దీనికి. ఇవన్నీ కూడా డెస్కే గైస్. హెయిర్ డ్రైయర్ గైస్, ఇది మనకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ డెస్క్. మనకి ఏదైనా అవసరం ఉంటే ఇక రూమ్ సర్వీస్ లాంటి వాళ్ళకి కాల్ చేసుకోవచ్చు. రూమ్ సర్వీస్ అనే కాదు, ఒక ఫ్లోర్ ఒకదానికి ఒకటి కనెక్ట్ అవ్వొచ్చునా? అది తెలీదు మరి. వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారు. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడికి రా. ఇవి చూడండి గైస్, చిన్న కబోర్డ్స్. ఈ కబోర్డ్స్ అయితే మనకి హ్యాంగర్స్ ఇచ్చారు. హ్యాంగర్స్ అండ్ లాకర్ కూడా ఉంది, మనకి ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇది ఒక చిన్న కబోర్డ్. హలో, వస్తుంది కాల్. ఓకే ఓకే, రూమ్ టూర్ చేస్తున్నాం, ఉండండి. సో గాయస్, ఇక్కడ మేము ఏంటంటే వాళ్ళ ముగ్గురికి కొత్త కదా, అంటే మాకు కొత్తదే, బట్ వాళ్ళు కొంచెం భయపడుతున్నారు. ఫోన్లు అవ్వు ఎలా, వాళ్ళది అటువైపు ఉంది. అంటే మాది ఈ సైడ్ అయితే వాళ్ళది చాలా ఆపోజిట్ సైడ్ ఉంది వాళ్ళ ముగ్గురిది. సో నేను అనుకున్నామంటే కాల్స్ అవ్వు ఎలా అని చెప్పి. సో దీనికి మనకి కాల్స్ కూడా అవుతుంది. లైక్ మనకి ఇది రూమ్ కార్డు, ఈ నెంబర్ ఉంది కదా, మాది 7518, వాళ్ళది 7516 అనుకుంటా. సో మనం కాల్ చేస్తే 7016. సో మనం కాల్ చేస్తే వాళ్ళకి వెళ్తుంది, లైక్ ఫోన్ కాల్ కానీ. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇది ఒక చిన్న కబోర్డ్ వచ్చింది. దీంట్లో మనకి లైఫ్ జాకెట్స్ ఉన్నాయి, సేమ్ హ్యాంగర్స్ కూడా ఉన్నాయి. అండ్ గైస్ చూడండి, వాష్రూమ్. అండ్ గైస్ వాష్రూమ్ చూడండి, చాలా చిన్న వాష్రూమ్ ఉంది, చాలా క్యూట్ గా కూడా అనిపించింది. చాలా చిన్నది. ఇది జస్ట్ మనం స్నానం చేయడానికి. అక్కడ నాకు తెలిసి జల్లు ఇచ్చారు. గైస్ చూడండి, చాలా చిన్న వాష్రూమ్. సో ఇది క్రూజ్ హోమ్ టూర్. సో మేమైతే ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. సో 7కి క్రూజ్ అనేది స్టార్ట్ అవుతుందంట. 7కి అందరూ ఒక ప్లేస్లో గ్యాదర్ అవ్వాలని చెప్పారు. సో అక్కడికి వెళ్ళాక నెక్స్ట్ ప్రాసెస్ డ్రిల్ అనేది అవుతుందంట. దాని తర్వాత ఏమవుతాయి, ఏ ఈవెంట్స్ అవుతాయి 3 డేస్లో అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి ఏదైనా ఒక కార్డ్ లాంటిది మేబీ ఇవ్వచ్చు అనుకుంటా. సో దాంట్లో మనకి ఈవెంట్స్ ఏ టైంలో ఎక్కడ అవుతాయి, ఏ రోజు ఏమవుతాయి అని చెప్పి ఆ పేపర్లో అయితే రాసి ఉంటుంది. సో అది మనం 7కి కలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ ఈరోజు గైస్ ప్రస్తుతానికి అయితే ధరణి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, ఎక్కడ ఏమున్నాయి ఏంటి అనేది. వెయిట్ మీకు హోమ్ టూర్, వాళ్ళ హోమ్ టూర్ కూడా చూపించేద్దాం. ఓకేనా, పదండి. ప్రస్తుతానికి నేనైతే మాత్రం ఇక్కడ ఇప్పుడు మేమైతే మాత్రం ఓషన్ వ్యూ అయితే నేను చూపిద్దాం అనుకుంటున్నాను. బాబాయ్ సూపర్ గా ఉంది వ్యూ. మన ఫిషింగ్ హార్బర్ కాదు, పోర్ట్ ఏరియా, మన వైజాగ్ పోర్ట్ ఏరియా ఇది. చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే మాత్రం. సో వాళ్ళ రూమ్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు మేము. ఇది ఎంత వచ్చేసి కారిడార్ లాంటిది. గైస్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం మేము. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే ఇన్ని రోజులు మన హౌస్లోనే వీడియోస్, షార్ట్స్ అన్నీ అయితే ప్లాన్ చేసాం. ఇప్పుడైతే బయటకు వచ్చి ఒక టూర్ని ప్లాన్ చేసి అందరి ముందు అది కూడా నా బర్త్డే క్రూజ్లోకి వచ్చాను. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. చాలా చాలా ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ, మనం వీడియోలు తీయాలి. ఇప్పుడు కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది, కొంచెం
సై ఫీల్ వస్తుంది నాకు తెలిసి, ఎందుకంటే అందరి ముందు వీడియోలు షూట్ చేస్తూ ఉండాలి. అండ్ ఇప్పుడు మనం మాది అటు సైడ్ క్యాబిన్స్, మా సువర్ణ వాళ్ళది మాత్రం ఇటు సైడ్ క్యాబిన్స్. ఇప్పుడు వాళ్ళ క్యాబిన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఓకే, చేయగలరు కదండి. ఇదైతే వీల్ రూమ్ గైస్, రండి. సో వీల్ రూమ్ అయితే 2 బెడ్స్ వచ్చాయి వీళ్ళకి. 2 బెడ్స్తో పాటు పైన కూడా మనకి బెడ్స్ ఉంటాయి కదా, ఆ టైప్ బెడ్ కూడా వచ్చాయి. ఓపెన్ చేసాం ఇది, బట్ ఇవి ఓపెన్ అవ్వట్లేదు. హౌస్ కీపింగ్ వాళ్ళు మనం కాల్ చేస్తే వాళ్ళు ఓపెన్ చేస్తారు. వీళ్ళకి ఇంకా సీ వ్యూ రాలేదు గైస్, మనకైతే రాలేదు కాదు, వాళ్ళకైతే సీ కనబడట్లేదు, సీ కనబడట్లేదు, వ్యూ అయితే ఉంది. యా స్టార్ట్ అయితే అప్పుడు కనిపిస్తుంది. సేమ్ అక్కడ మనకి ఎలా ఉందో ఇక్కడ వీళ్ళకి కూడా సేమ్ మొత్తం అంతా ఉంది. లేకపోతే వీళ్ళకి ఎక్స్ట్రా పైన బెడ్లు అయితే ఉన్నాయి, అంటే కొంచెం లార్జ్ కూడా వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే ఒక టీవీ కూడా వచ్చింది, అక్కడ కూడా టీవీ ఉంది. అక్కడ మనకి ఏంటంటే బెడ్లు 2 కలిపి ఉన్నాయి, ఇక్కడ 2 బెడ్లు సపరేట్. అండ్ ఇవి కూడా ఈ బెడ్స్ కూడా చాలా బాగుంటాయి గైస్. ఇది ఒక 150 kgs వరకు అవుతుందంట, అంటే మోస్తుంది, వెయిట్ క్యారీ చేస్తాయి అవి. ఓకే, అలా క్రూజ్ మొత్తం తిరిగేసి వద్దాం గైస్. ఇప్పుడు ఇది జస్ట్ ట్రైలర్ మాత్రం, ట్రైలర్. తర్వాత మూవ్ అయిన తర్వాత మేము ఏం చేస్తాం, ఎక్కడికి వెళ్ళాం, మొత్తం తిరిగిందంతా మీకు చూపిస్తాము. స్టే ట్యూన్డ్. ఓకే గైస్, బాయ్. వెయిట్. Please do like, share, comment and subscribe. Bye. గైస్ మేమైతే 10th ఫ్లోర్కి వెళ్ళాం. 10th ఫ్లోర్లో అయితే వాటర్ ఏముంది అది. గైస్ మేమైతే 10th ఫ్లోర్కి వెళ్ళాం. 10th ఫ్లోర్కి వెళ్తే వాటర్ పూల్ ఉంది, బార్ ఉంది, అక్కడ మనకు చాలా డ్రింక్స్ అవన్నీ ఉన్నాయి. కూల్ డ్రింక్స్ తాగేసాము. సో ఇప్పుడైతే 9th ఫ్లోర్కి వచ్చాము. 9th ఫ్లోర్లో మనకి లైబ్రరీ అయితే ఉంది. లైబ్రరీ ఏముందో చూద్దాం. లైబ్రరీలో మనకు అర్థమవుతుందో తెలియదు అసలు. బుక్స్ చూద్దామా? సో ఇది ఒకటే ఓపెన్ చేసి ఉంది గైస్, మిగతా అన్ని క్లోజ్ ఉన్నాయి. ఒక కబోర్డ్ మాత్రమే ఓపెన్ చేసి ఉంది. మనకు అర్థం కాని లాంగ్వేజ్లు ఉన్నాయి, ఒక ఇంగ్లీష్ ఉంది. ఇది ఏ లాంగ్వేజ్ మనకు తెలీదు, థాయ్ లాంగ్వేజ్ అనుకుంటా, లేదా కొరియన్ లాంగ్వేజ్ అనుకుంటా. కొన్ని బుక్లు అయితే ఉన్నాయి 9th ఫ్లోర్లో. సో 9th ఫ్లోర్లో ఇంకా లైబ్రరీ కాకుండా ఇంకేమున్నాయో చూద్దాం, పద అలా రా. సో మనకి 11th ఫ్లోర్లో అయితే సన్ డెక్ ఉంది. సో అక్కడికి వెళ్ళి వచ్చేసాం. 10th ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్ ఉంది. ఫుడ్ కోర్ట్ అయితే ఈ టైంలో ఓపెన్ చేసి ఉండదు. ఇంకా చాలా ఉన్నాయి. 9th ఫ్లోర్లో లైబ్రరీ, క్యాబిన్ రూమ్స్ ఇంకేం లేవు. ఇప్పుడు 8th ఫ్లోర్కి వెళ్దాం, పదండి. సో మనం 8th ఫ్లోర్కి అయితే వచ్చాం గైస్ ఇప్పుడు. సో ఇక్కడ ఏమున్నాయో చూద్దాం, పదండి. ఇదైతే కార్డ్ రూమ్ అని గైస్. కార్డ్ రూమ్ అంటే ఏమనుకున్నారు, యూనో కార్డ్స్ ఉన్నాయి గైస్, మనం యూనో కూడా ఆడుకోవచ్చు. గైస్ ఒకటి ఓపెన్ చేస్తున్నారు, ఇంకోటి అన్ని క్లోజ్ చేస్తున్నారు. ఇది ఒకటి ఓపెన్లో ఉంది, మిగతావన్నీ లాక్ ఉంటాయి. ఇంకా అటు చూసావా? సో ఓన్లీ యూనో కార్డ్స్ మాత్రమే పెట్టారు. Okay, this card room is open from 9 AM to 9 PM. You are under surveillance and will be fined 100 for non-compliance. చూడండి గైస్, ఇదైతే లిఫ్ట్. ఇప్పుడైతే 6th ఫ్లోర్కి వచ్చాము. సో ఇక్కడ ఏమున్నాయంటే కొన్ని జ్యువెలరీ అయితే ప్లేస్ చేసి ఉన్నాయి, 2 చూద్దాం. సో ఇవన్నీ ముత్యాల్లో ఉన్నాయి గైస్, జ్యువెలరీ. కోహినూర్ వజ్రం గైస్ ఇది. నేను జస్ట్ నార్మల్గా అన్నాను రా. సో ఇక్కడ మనకి ప్రైసెస్ అన్నీ కూడా చాలా హైలో ఉంటాయి, మన రేంజ్ కాదు. సో జస్ట్ విండో షాపింగ్ అనమాట. 2 వెళ్ళిపోదాం.
$23 ఇది. $23. $23 అంటే మనకి డాలర్ ఒక 94 వేసుకుంటే ఎంతో మీరే క్యాల్కులేట్ చేసుకోండి పదండి. దగ్గర 2000 అది కాదు. చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి చూడండి, చాలా బాగుంది. నాన్న తీసుకొచ్చాడు కదా మనకి, అమ్మ నాన్న తీసుకొచ్చాడు కదే, ఇది నా దగ్గర ఉంది గైస్. సో ముందు మా నాన్న అయితే క్రూజ్కి వచ్చాడు, ఆ టైంలో తీసుకొచ్చాడు మా కోసం, అక్కడి నుంచి తీసుకొచ్చాడు. ఇదైతే నా దగ్గర ఉంది. తర్వాత దాన్ని ఇట్రా బ్రేస్లైట్స్, ఇయర్ రింగ్స్ చాలా ఉన్నాయి. గాయస్ ఇక్కడ బ్రేస్లెట్స్ చూడండి ఎంత బాగున్నాయో. అండ్ ఇవి వచ్చేసి $13 ఉన్నాయి. $13 అంటే 1100 అనుకో. ఇవన్నీ డైమండ్ అంటావా? లేదు డైమండ్ ఏం కాదు. ఓకే ఓకే ఇటు రండి గాయస్, ఇటు రండి, ఇటు చూడండి. వావ్ ఎంత బాగున్నాయో, అన్ని పర్ల్స్తో చాలా బాగున్నాయి. నిజంగానే బాగున్నాయా నువ్వేనా అంటున్నావా? నిజంగానే బాగున్నాయి చూడు. నాకైతే రాళ్ళ ఉన్నాయి. గైస్ ఇటు చూడండి, గైస్ ఇటు చూడండి, ప్రతిదీ వావ్ వావ్ అని ఉంటుంది, కానీ ఇక్కడ నాకు మాత్రం రాళ్ళ ఉన్నాయి. నిజంగానే నిజంగా వావ్ వావ్ అంటుంది చూడండి. గాయస్ మీరే చెప్పండి బాగున్నాయి. మీరే రండి చూడండి. అక్కడైతే హెయిర్ క్లిప్స్ ఉన్నాయి. సో గాయస్ ఇక్కడ రండి, హెయిర్ క్లిప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి. గాయస్ ఇక్కడ చూడండి, క్యాప్స్ ఉన్నాయి, టంబ్లర్స్ ఉన్నాయి. నేను తీసుకొచ్చాను కదా ఆ టంబ్లర్స్ ఉన్నాయి చూసావా? గాయస్ ఓపెన్ అవ్వట్లేదు. ఆబ్వియస్లీ ఓపెన్ అవ్వ, ఎందుకంటే లాక్ వేసి ఉన్నాయి. గాయస్ ఇక్కడ చూడండి, చిన్న టంబ్లర్స్ ఉన్నాయి. షిప్ ఉంది. ఇది కాఫీ టంబ్లర్ ధరని. ఇవి ఇవన్నీ క్లోజ్లో ఉన్నాయి గాయస్. ఇక్కడ చూడండి గాయస్, షిప్స్ ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి, చిన్న చిన్నవి. అవునవును నిజమే. ఓకే గాయస్ పదండి లోపలికి వెళ్దాము. మీరు కూడా రండి గాయస్ మాతో పాటు. పదండి పదండి. ఇదైతే క్యాసినో, పదండి లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఓపెన్ ఉండదు నాకు తెలిసి కన్ఫర్మ్, ఎందుకంటే స్టార్ట్ అవ్వలేదు. హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి గైస్, హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని నెక్ పీసెస్ అయితే ఉన్నాయి. వావ్, పదండి. ఇవన్నీ మేబీ షిప్ మూవ్ అయిన తర్వాత ఓపెన్లో ఉంటాయేమో, ఇంకా మూవ్ అవ్వలేదు షిప్. 2 ఓపెన్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం యాక్చువల్గా మనకి క్రూజ్లో ప్యాకేజ్ బట్టి కొన్ని ఫ్రీ ఫుడ్ అన్నీ అన్లిమిటెడ్, బట్ ఇలాంటి షాపింగ్ అన్ని మన మనీతో మనం పర్చేస్ చేసుకోవాలి. టీషర్ట్స్, పెన్స్, టంబ్లర్స్, క్యాప్స్ మనం ఇవన్నీ కూడా కొనుక్కోవచ్చు. రండి గైస్, టాయ్స్ ఉన్నాయి గైస్, చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. వావ్, చూడండి మీరే, క్యూట్ టాయ్స్ ఉన్నాయి ఇక్కడ. ఆఫ్ చేస్తానా? సో గైస్ ఇదైతే క్యాసినో, నైట్ టైం మనం క్యాసినో కూడా ఆడొచ్చు. సో ఇదంతా ప్లేస్ చాలా బాగుంది. యాక్చువల్గా మేము గోవాలో ఉండేటప్పుడు క్యాసినోకి వెళ్ళాం, మళ్ళీ ఇక్కడే చూడడం క్యాసినో. ఇవన్నీ గేమ్స్ మొత్తం అంతా ఏంటి అంటే మనకి కార్డ్స్తో ఉన్న గేమ్స్, లేదంటే రోలెట్ అని ఉంటుంది, ఇలా చాలా గేమ్స్ అయితే ఉంటాయి. ప్రస్తుతానికి అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడైతే క్యాషియర్ అనేది ఉంటుంది ఇక్కడ. సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు, డబ్బులు తీసుకోవచ్చురా. క్యాషియర్ అంటే ఏంట్రా, డబ్బులు తీసుకోవచ్చు. $USD. ఇప్పుడు ఎవరో వచ్చారనుకో, యూఎస్ నుంచి కానీ వేరే ఫారినర్స్ వచ్చారనుకో, ఫారినర్స్ ఎవరైనా వచ్చారనుకో, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేసుకోవడానికి ఇక్కడ పెట్టుకున్నారు వాళ్ళు, USD ఎక్స్చేంజ్. చాలా గేమ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ పట్టుకోవచ్చు. చెప్పరా యాక్చువల్గా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయితే మనకు తెలుస్తుంది ఎక్కడెక్కడ ఏం గేమ్స్ ఉన్నాయని. సో స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాము. సో ప్రెసెంట్ నేను స్టార్ట్ కలుగుతా కాబట్టి ఎవరు లేరు ఇక్కడ. పదా ముందుకు వెళ్తాను. నువ్వు ఆఫ్ చేసిరా చిటి.
యాక్చువల్గా తిప్పుతారు. ఎక్కడైతే అది ఆగుతుందో దానికి డబ్బులు ఇస్తారనమాట. ఇది ఉంటుంది, ఇక ఇక్కడ మనం పెట్టుకోవచ్చు 1 to 1, 2 to 1, 5 to 1, 10 to 1 అని. వీడియోస్ ఫొటోస్ ఎలా లేవంటే అక్కడ రాసి పెట్టి ఉన్నారు ఆల్రెడీ. సో అందుకే మనం జస్ట్ చిన్న చిన్న వీడియోస్ తీసేస్తున్నాం. మధ్యాహ్నం తినకుండా వచ్చి ఉంటే దోలు తీరిపోయింది. గైస్ ఇవైతే షెల్స్ చూడండి, షెల్స్ కాదు ఇవన్నీ కూడా పర్ల్స్తో ఉన్నాయి, పర్ల్స్తో. సో ఇక్కడికి రండి మీకు చూపిస్తాను. ఇవి చూడండి గైస్, షెల్ అనుకుంటుంది, షెల్ దాంతో మనకి హ్యాండ్ బ్యాగ్ ఉంది. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి చూడండి, వాలెట్స్. ఇటువైపురా ఇవి చూడండి గైస్, చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా షెల్స్, ఇవన్నీ కూడా షెల్స్తో హ్యాండ్ బ్యాగ్స్ లేదా అదే వాలెట్స్. ఇటువైపు రండి, ఇవి చూడండి శంఖం బొమ్మపై వినాయకుడు అవన్నీ ఉన్నాయి ఇక్కడ, చాలా బాగున్నాయి కదా. గైస్ ఈ ప్లేస్ అయితే మనకి థియేటర్, లైక్ ఏమైనా షోస్, డ్యాన్స్ షో లాంటివి ఉంటే ఇక్కడైతే జరుగుతాయి. ఒకసారి మీరు చూడండి మొత్తం. ఇప్పుడే ఎందుకు మీకు ఇవన్నీ చూపించిస్తున్నాం అంటే తర్వాత మళ్ళీ ఎక్కువ క్రౌడ్ ఉంటే లైక్ మనం మాట్లాడలేము అని తీయలేము కదా. సో అందుకే మీకు ఒక లుక్ వేసేయండి. ఈ ప్లేసెస్ అన్ని చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది గైస్. ఫుల్ ఏసీ, సెంట్రల్ ఏసీ చూపించవా? ఫుల్ ఏసీ, సెంట్రల్ ఏసీ ఉంది కాబట్టి చాలా అంటే చాలా కూల్గా ఉంది. దగ్గర చల్లగా ఉన్నాయి. అంటే ఎక్కువ మంది ఎప్పుడైనా వస్తారు కదా, అందుకే ఆ టైంలో జనం ఎక్కువ ఉంటే మళ్ళీ వామ్త్ పెరిగిపోద్ది కాబట్టి ముందు నుంచే కూలింగ్ పెడతారు అనమాట. ఈ ప్లేస్లో అయితే నేను లక్షద్వీప్ వెళ్ళే షిప్లో చూశాను, సాంగ్స్ అవన్నీ పెట్టారు, సాంగ్స్ డ్యాన్సెస్ అన్నీ. నేను యాక్చువల్లీ కొన్ని క్రూజ్ వీడియోస్ చూసాను. సో ఈ ప్లేస్లో డ్యాన్సెస్ లాంటి షోస్ అయ్యాయి. ఓకే గైస్, సో రాగానే మేము ఏం చేసామంటే మొత్తం అంతా 3 days ఇక్కడే ఉంటున్నాం కాబట్టి 4 days యాక్చువల్గా ఇక్కడే ఉంటాం. 4 days ఇక్కడే ఉంటున్నాం కాబట్టి మా అవుట్ఫిట్స్ మొత్తం అన్నీ సెట్ చేసుకున్నాం. ఎందుకంటే తీసి పెట్టే బదులు అన్నీ ఒక దగ్గర ఉంటే మనకి కన్వీనియంట్గా ఉంటుంది కదా రెడీ అవ్వడానికి. సో అది ఎలా అరేంజ్ చేస్తే మీకు చూపిస్తానండి. సో ఫస్ట్ అయితే ఇందులో ఇయర్ రింగ్స్ అన్నీ పెట్టేస్తాను, అండ్ బ్రేస్లెట్స్, వాచ్ అన్నీ కూడా ఇక్కడ పెట్టాను. దీని కింద హెయిర్ డ్రైయర్ ఒకటి ఉంది, స్ట్రైట్నర్ ఒకటి ఉంది, స్పెక్స్ కూడా. అండ్ ఇవి వచ్చేసి మాయిశ్చరైజరు, సన్ స్క్రీన్, సో పర్ఫ్యూమ్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసాను. అండ్ కమింగ్ టు హియర్, ఇందులో కూడా మొత్తం మేకప్ ఐటమ్స్ అని పెట్టేసాం. పౌడరు, లిప్స్టిక్స్, కాజల్, ఫౌండేషన్, వెట్ వైప్స్ అన్నీ. అండ్ నెక్స్ట్ మేము ఆర్గనైజ్ చేసుకున్నాం ఇక్కడ చూడండి, ఇలా వచ్చు. సో ఈ కబోర్డ్లో అయితే నా డ్రెస్ అన్ని ఆర్గనైజ్ చేసుకున్నాము చూడండి. సో 3 daysకి తగ్గ అవుట్ఫిట్స్ అన్నీ ఇక్కడ పెట్టేస్తాము. ఇవైతే తనవి షర్ట్స్, ఇవన్నీ షర్ట్స్, అండ్ ఇవన్నీ వచ్చేసి ప్యాంట్లు పెట్టడానికి ప్లేస్ సరిపోక అక్కడ పెట్టేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మా నైట్ వేర్ అంతా పెట్టేసాం. అండ్ ఇక్కడ వచ్చేసి చెప్పులు పెట్టాం, షూస్, చెప్పులన్నీ కూడా ఇక్కడ పెట్టేసాం. ఓకే, ఇవన్నీ కూడా మా సూట్ కేసులు అన్నీ కూడా ఖాళీ అయిపోయాయి. సో ఇదైతే వ్యూ గైస్, ఆల్మోస్ట్ నైట్ అయిపోతుంది. బట్ ఇంకా షిప్ అయితే స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయిన తర్వాత మొత్తం మళ్ళీ చూపిస్తాం.